మోడీకే పట్టం. ఎన్డీఏ ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక. 9న ప్రమాణ స్వీకారోత్సవం. కూటమి సమావేశానికి హాజరైన నితీష్, పవన్ తదితరులు. రేపు భాజపా పార్లమెంటరీ భేటీ. 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి. మనందరం ఎదురు చూసాం. ఏదైతే మొన్న ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి మెజార్టీ సీట్లు రావడం జరిగింది. ఇండియా కూటమి కూడా పోటాపోటీ సీట్లను తెచ్చుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారాన్ని ఫామ్ చేస్తుందా లేకపోతే ఇండియా కూటమి అధికారాన్ని ఫామ్ చేస్తుందా అనేది ఒక సందిగ్ధతకు నిన్న తెరబడడం జరిగింది. ఇండియా కూటమి కూడా కాన్ఫిడెంట్గా మేమే అధికారాన్ని ఫామ్ చేస్తాం, బీజేపీకి సొంతంగా అధికారాన్ని ఏర్పరిచే సీట్లు రాలేదు అని చెప్పేసి ఏదైతే ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమే అధికారాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్డీఏ కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ అంశానికి నిన్న తెరబడ్డది. ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా మరోసారి నరేంద్ర మోడీ గారినే ఎన్డీఏ కూటమి నేతలు ఎన్నుకోవడం జరిగింది. దేశానికి ప్రధానిగా మూడవసారి హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్నిక కాబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారు ఏదైతే నిన్న కొన్ని అంశాలను చూసినాం. మరి ఏదైనా జరిగి చంద్రబాబు గారు, నితీష్ గారు వీరు ఇట్లా ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకొని ఏమన్నా ఇండియా కూటమి వైపు చూస్తారా అని దేశ ప్రజల లోపల కానీ రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఇలా చూడడం జరిగింది. కానీ వారు మాత్రం వారు ఉన్న కూటమి సిద్ధాంతానికి వారి యొక్క మిత్రబంధానికి లోబడి ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేసి ఏకగ్రీవంగా ఎన్డీఏ నేతగా మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది.